రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం. కుల్సంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే వెంకటేశ్వర్ నగర్లో సుమారుగా 4 అంతస్తుల బిల్డింగ్ మీద అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం అక్కడనే ఉన్నాం. ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో సోఫాలు తయారు చేసే గోదాం ఉందో గోదాం కూడా పూర్తిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అదేవిధంగా దాంట్లో ఉన్న మంటలు కూడా ఎగిసి పడడం అయితే జరిగింది. 2వ ఫ్లోర్ వరకు కూడా మంటలు పూర్తిగా వ్యాపించాయని కూడా తెలుస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఒకటే కుటుంబానికి సంబంధించిన కొంతమంది నివసిస్తూ ఉంటారు. ఏదైతే శ్రీనివాస్ అన్న వ్యక్తి ఉన్నారో అతని కుటుంబం కూడా అక్కడనే గోదాంలో పనిచేస్తూ ఉన్న వాళ్ళ దగ్గర దీంట్లో ప్రధానంగా చిన్న 2 పిల్లలు కూడా ఉన్నారని కూడా సమాచారం తెలుస్తుంది. మొత్తం మీద అయితే పూర్తిగా వస్తువులు సోఫాకి సంబంధించినవన్నీ దద్దమయ్యినట్టు తెలుస్తుంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడ కొన్ని స్టీల్ సామాన్లు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ కూడా వేడి సెగ అయితే రావడం జరుగుతుంది. రాత్రి 11:30కి మంటలు ఎగిసిపడి పూర్తిగా ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం అయితే జరిగింది. ప్రధానంగా కూడా ఫైర్ ఇంజన్ రావడానికి ఆలస్యమైంది. స్థానికులే పూర్తిగా కూడా ఇక్కడ మొత్తం మీద అయితే స్థానికులు ఉన్న వాళ్ళని కూడా రిస్క్ చేసి మరి వీళ్ళు లోపల 20 నుంచి 25 మంది వరకు ఉన్నారు ప్రజలు. వాళ్ళందరినీ కూడా స్థానికులే కాపాడని కూడా సమాచారం తెలుస్తుంది. శ్రీనివాస్ ఉంటున్న కుటుంబం ఏదైతే ఒక రూమ్లో అయితే వాళ్ళు నివసిస్తూ ఉంటారో ఆ రూమ్లో కూడా ప్రధానంగా 5 కుటుంబానికి సంబంధించిన ఒకే వాళ్ళు తీవ్రంగా గాయాలయ్యారని తెలుస్తుంది. మనకి సోఫా కూడా కనిపిస్తుంది. పైన మనకి స్టీల్కి ఏదైతే రాడ్ మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సోఫాకి సంబంధించింది. ఇదంతా కూడా కింద వంగి పడిపోవడం అయితే జరిగింది. ఇప్పటికీ కూడా వేడి సెగ అనేది అయితే తగులుతుందని చెప్పొచ్చు. ఒకసారి మనం చూడొచ్చు. ఇదంతా కూడా సోఫాకి సంబంధించినవి అయితే మనకు పూర్తిగా అయితే కనిపిస్తుంది. ఫైర్ ఇంజన్ రావడం కూడా ఆలస్యం అయింది. ఇక్కడ ఉన్న ఎవరైతే భార్యాభర్తలు కూడా భారీ అగ్ని ప్రమాదానికి చోటయ్యారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు గాయపడిన వాళ్ళు 2 చిన్నారులు ఉన్నారు. దాంట్లో ఒక చిన్న పాప పరిస్థితి కూడా విషమంగా ఉంది అని అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు మీరు విజువల్స్లో అయితే చూడొచ్చు. మొత్తం మీద కూడా దద్దం అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ స్థానికులే వీళ్ళని 20-25 మందిని కాపాడారు. ఫైర్ ఇంజిన్ రావడానికి కూడా చాలా టైం పట్టిందని అయితే అంటున్నారు. ఒకసారి స్థానికులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ స్థానికులే కాపాడారని కూడా ఒక సమాచారం వస్తుంది. అసలు ఎన్ని గంటలకి మంటలు ఎగసిపడ్డాయి? ప్రధానంగా కారణం ఏమై ఉంటుంది? సుమారు 1 గంట ప్రాంతంలో రాత్రి జరిగిందమ్మా. ఇది షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు. ఇది ఫర్నిచర్ ఫ్యాక్టరీ. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. కుర్చీలు కానీ ఫర్నిచర్ సోఫాస్ ఇట్లా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. అంతా కెమికల్ ఉంటుంది. జనాల మధ్యలో ఉండడం చాలా బాధాకరమైన విషయము. ఒక్కటే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు 4 సీరియస్గా ఉండడం, పాప చనిపోవడం. అదే ఇప్పుడు 10 నిమిషాల ముందు వార్త వచ్చింది. వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయిండు. 2 చనిపోవడం చాలా దురదృష్టకరం అండి. బాధగా అనిపిస్తున్నది మాకే. 4 ఇంజూర్ అయ్యారు. వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయినారండి. ఉస్మానియాలో ట్రీట్మెంట్ జరుగుతుంది. 4 డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 2 సీరియస్లో ఉన్నారు. 2 చనిపోవడం జరిగింది. ఇక్కడ ఓనర్ ఉండడు. ఆయన నాంపల్లిలో ఎక్కడో ఉంటాడు. ఆయనకు ఫోన్ చేస్తే స్థానికులు ఫోన్ చేస్తే ఆయనకు కూడా హార్ట్ వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ అయినారని చెప్తున్నారు. అని అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ప్రభుత్వము ఇలాంటివి ఇండస్ట్రీలను జనాల మధ్యలో ఇండస్ట్రీ రెసిడెన్షియల్ ఏరియాలో ఉండకుండా చూడాలని గతంలో కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ చెప్పడం జరిగింది. ఇలా ఏరియా కార్పొరేటర్ అని కూడా మాకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా మీ దృష్టికి ఎప్పుడు రాలేదంటే రెసిడెన్షియల్ ఏరియాలో ఇట్లా ఇండస్ట్రీకి సంబంధించిన సోఫా గోదాములు కానీ ఇవన్నీ మీ దృష్టికి ఎప్పుడు రాలేవా? లేదండి. ఇది ఇంతకుముందు మన బెంచెస్ తయారవుతుండే, అల్యూమినియం బెంచెస్ ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుండే. ఇది రీసెంట్గా ఇది సోఫా పెట్టడం జరిగింది. పైన కూడా ఇది గోదాం పెట్టిండు ఆయన. అది ఇలాంటివి పెట్టొద్దు. ఆయన రెంటర్స్ కూడా ఇబ్బంది జరిగిందని. ఇక్కడ రెంటర్స్ కూడా ఉంటారు. గతంలో ఎప్పుడైనా మీరు చెప్పారా? మీ దృష్టికి వచ్చిందా? గతంలో మేము మొత్తం జియాగూడ డివిజన్లో జిహెచ్ఎంసీ నుంచి సర్వే చేయించడం జరిగింది. అందరికీ ప్రికాషన్స్ తీసుకోమని చెప్పినాం. అన్ని ఇల్లీగల్ ఉన్నాయి, మీరు లైసెన్స్లు తీసుకోండి, మీరు ఫైర్కు సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోవాలి, అన్ని సేఫ్టీ తీసుకోవాలని చెప్పడం జరిగింది. వారిని కూడా చేసినామండి చాలాసార్లు. ఇక వీళ్ళకి ఎట్లుంటుంది అంటే ఒక కార్పొరేటర్ చెప్తుందంటే అది వేరే రకంగా మా ఆలోచన ఉంటుంది వీళ్ళకి. మనం ఏమనుకుంటాం, ఇక్కడ పబ్లిక్ను సేఫ్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి ప్రాణ నష్టం జరగవద్దు, ఆస్తి నష్టం జరగవద్దు అని మన ఆలోచన ఉంటుంది. వీళ్ళు బిజినెస్ మ్యాన్లకు అర్థం కాదు ఇవన్నీ. వాళ్ళు పైసలు సంపాదించడానికే ఆలోచన ఉంటుంది తప్ప ప్రజలపైన వేరే ఇబ్బంది, ఎవరికి చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్న ఆలోచన అస్సలు ఉండదండి. వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా డబ్బు పైన ఉంటుంది. కానీ మన ఈ మధ్యతరగతి వాళ్ళకి ఇబ్బందులు ఏమైనా అవుతున్నాయా, స్థానికులకు ఏమైనా ఇబ్బంది అవుతున్నాయా ఆలోచన ఉండదు.
అదేవిధంగా ఒకవైపు ఫైర్ ఇంజిన్ రావడానికి కూడా చాలా టైం పట్టింది, దానివల్ల కూడా కొంచెం ఇబ్బందులు అయ్యాయి, దానివల్ల ఇంకా గాయాలు అయ్యాయి అని కూడా సమాచారం వస్తుంది. అది ఎంతవరకు నిజం? లేదండి, ఫైర్ వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది మిడ్ నైట్ కదన్నా. మిడ్ నైట్ కొంచెం సమయం తీసుకొని వచ్చారు, సమయానికి అయితే అప్పటి వరకు టైం పట్టింది. ఇక్కడ స్థానికులందరూ రిస్క్యూ చేసి మీరు అక్కడ వెనక సైడ్ చూడండి క్లాత్ కట్టేసి దిగడం జరిగింది. చాలా మందిని, ఒక అబ్బాయి సూపర్ హీరో అనుకోవాలి, మనకు చాలా మందిని కాపాడడం జరిగింది. ఆ అబ్బాయి ఇక్కడనే ఉండే వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి చాలా మందిని కాపాడిండు, వాళ్ళ ఫ్యామిలీని కూడా కాపాడిండు, అబ్బాయి చాలా మంది వీళ్ళంతా సహకరించారు. వాటర్ ఇవ్వడము, వీళ్ళందరూ పాపం వీళ్ళందరూ చాలా మంది సహాయపడ్డారు కాబట్టి ప్రాణ నష్టం, ఎక్కువ ఇంజురీ కాలేదు, లేకపోతే చాలా ఇబ్బందికరం. మందిలో మీరు కొంతమంది అన్న కాపాడారంటే మీ ధైర్య సాహసాలకు కూడా మెచ్చుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ధైర్యం చూపెట్టి చాలా మంది ముందుకొచ్చి నేను సైతం అంటారు కదమ్మా, ఆ టైం అట్లాంటి టైంలో అందరూ చాలా మంది, ఇప్పుడు ఓనరే హార్ట్ అటాక్ వచ్చింది పడిపోయిండు అని చెప్తున్నారు. అంటే ఆ టైంలో ఎట్లుంటుంది తెలియదమ్మా, ఆ సఫకేషన్ అవుతుంటుంది, పొగ వస్తుంది, కెమికల్ కదా, ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లాంటి సమయంలో కూడా వాళ్ళు ధైర్యం చేసి వీళ్ళందరినీ బయటికి తీయడం చాలా సంతోషకర విషయం. కారణము ప్రధానంగా ఫైర్ ఏదైతే యాక్సిడెంట్ అవ్వడం ప్రధానంగా చెప్పారా? రీజన్స్ ఏంటి అంటే షార్ట్ సర్క్యూట్ అంటున్నారు, లేకపోతే ఇప్పటివరకు క్లూస్ టీమ్స్ రావడం కానీ ఎటువంటివైనా వచ్చి చూసారా? లేదండి, ఇప్పుడు క్లూస్ టీమ్స్ వచ్చి చెప్పేదాకా ఎవరికి అర్థం కాదండి. అందరూ షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు. జనరల్గా ఏది జరిగినా షార్ట్ సర్క్యూట్ అని చెప్తారు. అది ఏ విధంగా జరిగింది, వర్క్ అయితే జరుగుతలేదు ఆ సమయంలో. ఇవన్నీ లాక్స్ ఉండే, తాళాలు ఉండే, పని ఏం జరుగుతలేదు, అందరు పండుకున్నారు. ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో మొబైల్ చూడడం వల్ల అబ్బాయికి తెలిసింది ఇలా మంటలు వచ్చినాయి ఇట్లా అని. ఆ పిల్లగాడు యాక్టివ్గా అందరినీ రిస్క్యూ చేయడం, అలర్ట్ చేయడం, చుట్టుపక్కల వాళ్ళంతా కోఆపరేట్ చేయడం జరిగింది. ఆ బాబు ఇక్కడనే కూర్చొని ఉన్నాడు, ఎక్కడైనా పైన ఉన్న బాబే కాపాడాడు. రెంటర్ ఆయన వాళ్ళు ఈ టోపీలు తయారు చేస్తారండి, మన ఈ పెళ్లిళ్ళలో పెట్టుకుంటాం కదా, అవి తయారు చేస్తారు. ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ ఉన్నాడు. సాయంత్రం రాత్రి 1 గంట ప్రాంతంలో అప్పుడు ఆయనకు తెలియడం వల్ల ఆయన వచ్చి అందరిని చూడడం జరిగింది. అందరు మీ బాబా మా అక్క కొడుకు 6 మందిని దించిండు. మా ఆయన కూడా ఇట్లా ఉండు, అలా డాడీ అంత మోటుగా ఉన్నాడు, అంత మీకేం హెవీ పర్సనాలిటీని కూడా దింపినాడా? ధైర్యం అమ్మ బాబుకు అంటే చెప్పిన బాబు దేని వల్ల ఏమైతుంది తెలియదు, వాళ్ళు ధైర్యం చేసి దించిండ్రు అమ్మ బాబుని. లేకుంటేనా 4 పిల్లలు, వాళ్ళ ఇంట్లో 10 మంది, అంత ఇది అవుతుండే. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, జర పిలుస్తాడు, వస్తాడు, మాట్లాడమా. ప్రధానంగా ఇన్సిడెంట్ చోటు చేసుకున్నప్పుడు స్థానికులు ఎవరైతే లోపల చిక్కుకున్న వాళ్ళు మంటల్లో ఇబ్బంది పడుతున్న 25 మందిలో కొంతమందిని కాపాడే ప్రయత్నం చేశాడు ఇతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నా పేరు రవి మేడం. అసలు ఈ సిచ్యువేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మంటలు అంటే చిన్న స్పార్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మీరు ఎప్పుడు గమనించారు? మేడం 12:30 నుంచి స్టార్ట్ అయింది, గ్రౌండ్ ఫ్లోర్ నుంచే స్టార్ట్ అయింది, సోఫా దగ్గర నుంచే. మాకు 1 o'clock మాకు మొత్తం స్ప్రెడ్ అవుతుంది, అది మొత్తం స్ప్రెడ్ అవుతుందంటే మా ఫాదర్ అనేది లేచి అరే ఏదో స్ప్రెడ్ అవుతుందా, మొత్తం పొగలు వస్తున్నాయి అంటే మేము లేచినాం, నేను మా బ్రదర్ లేచి మా వాళ్ళని అందరిని లేపినాం. లేపితే ఇక్కడ మొత్తం అంటుకుంటుంది. నా బెడ్రూమ్ ఇదే, అన్న బెడ్రూమ్ అది. ఇక్కడ మేము రెంట్గా ఉంటాము. మేము 10 మంది ఉంటాం, మేము పిల్లలతో, మేము అన్నదమ్ములం కలిసి 10 మంది ఉంటాం. ఇక అది ఎగ్దాం ఒకటేసారి మంటలు ఎక్కువైపోతే ఇక మేము అక్కడి నుంచి పోదాం అనుకుంటే అయిపోతాం, అక్కడ నుంచి మొత్తం అదే అయిపోతాం. అక్కడ నుంచి పోలేం, మళ్ళీ ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ అరిచినాం, కాపాడండి అంటే ఈ బ్రదర్ ఉన్నాడు, వీడు ఉండి నాకు తాడిచ్చిండు. మాకు తాడిస్తే అది కట్టుకొని మేము అందరిని ఇతనే ఇచ్చిండు తాడు. ఆ తాడిస్తే అక్కడ కట్టుకొని మేము అందరు మా పిల్లలని అందరినీ కిందికి సాయంతో వదిలాడు. మీరే సాయం చేసుకున్నారు, స్థానికులు మీరు అంతే. అదే మేడం. ఎంతమంది సుమారుగా తాడు ద్వారా ఎంతమంది 10 మంది వచ్చాం మేడం మేము. అప్పటికి ఎంతమంది లోపల చిక్కుకున్నారు అంటే అరుస్తున్నారా మంటల కోసం కాపాడండి? 10 మంది మేడం. ఇంకా పైన వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా సెకండ్ ఫ్లోర్ లో కూడా వాళ్ళు కూడా తాడు కట్టుకుని వచ్చారు మేడం. 20 మంది వరకు తాడు ద్వారా దిగారు. లోపల ఎంతమంది ప్రధానంగా ఎవరైతే శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, ఎంతమంది చిక్కుకున్నారు అంటే అరవడం గానీ మంటలు కాపాడడం అని ఇట్లా? వాళ్ళు 4 ఉంటారు మేడం. వాళ్ళు 4 ఏంటంటే మంటల్లో చిక్కుకొని వాళ్ళు అటు సైడ్ వెళ్ళి ఉంటే అయిపోతుండే. వాళ్ళు ఏంటంటే
ఇటు సైడ్ వచ్చినారు మొత్తానికి కాలిపోయినారు వాళ్ళు. కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ ఉండే అంటే ఎటు మంటలు వస్తున్నాయి అర్థం కాని పరిస్థితి. సిటీలు ఇక్కడనే ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి రావాలనుకుని వాళ్ళు వచ్చినారు. ఇక అటు ఇంకో తవ్వ ఉంది, దారి ఉంది ఇంకోటి లేదు, ఇక్కడ పక్క బిల్డింగ్ మీద దుంకొచ్చేది. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ నుంచి వచ్చాము. ఓకే, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏదైతే మన గ్రిల్ కనిపిస్తుందో ఆ గ్రిల్ నుంచి బట్ట ద్వారా మీరు కిందికి వచ్చారు. తాడు దారా బట్ట దారా మా ఇంట్లో శారీస్ ఉంటాయి, ఆ శారీస్ కట్టి పిల్లలని కింది కట్టుకొని పిల్లలను ఫస్ట్ దింపేసి అందరిని దింపిన తర్వాత నేను మా బ్రదర్ లాస్ట్ కు దిగినాము. మా ఫాదర్ ని కూడా దింపినాం ఇటు నుంచి. అంటే ఇప్పుడు మీరంటే యూజువల్లీ దిగొచ్చు, కానీ పెద్దవాళ్ళు ఎలా దిగారు? వాళ్ళకు కూడా అదే చేసినాం మేడం. అంటే ఇంకా భయానికి దిగిపోయారు. భయానికే కానీ ఇక మేమే ఫోర్సబుల్ చేసినాం, దిగాలి మీరు ఇట్లనే అని వాళ్ళని కూడా దింపినాం మేము. కింద ఏంటంటే ఇక ఒక 10 మంది 15 మంది ఉన్నారు. అదే సరేమో. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు కూడా నైట్ వీళ్ళ పరిస్థితి ఎంత భయప్రాంతులకు గురయ్యేలాగా ఉంది అంటే చాలా ఇక్కడ ఇండస్ట్రియల్ ఒక రెసిడెన్స్ ఏరియాలో ఇండస్ట్రియలైజేషన్ గా ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవడం అనేది చాలా తప్పు. ఓనర్ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. రాత్రి వీళ్ళ పరిస్థితి ఎంత విషమంగా ఉండే మనం ఆలోచించవచ్చు. ఏదైతే మనకు పైన గ్రిల్ కనిపిస్తుందో ఆ గ్రిల్ దగ్గర నుంచి వీరు చీరలు, మనకి ఇక్కడ చీరలు కూడా కనిపిస్తున్నాయి, ఈ చీరలు కట్టుకొని వీళ్ళు కిందికి దిగడం అయితే జరిగిందంటే ఒక్కసారి మనం ఇక్కడ ఆలోచించవచ్చు వాళ్ళ పరిస్థితి ఏంటో అని. ఇక్కడ మనకి చీరలు కనిపిస్తున్నాయి, ఆ గ్రిల్ దగ్గర నుంచి ఒకరినకాల ఒకళ్ళు చీరలు కట్టుకుంటూ కింద దిగారు. పెద్ద మనుషులు ఉన్నారు, ఏజ్ వాళ్ళు ఉన్నారు, సుమారుగా 50 సంవత్సరాల చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ కింద ఇటువంటిది ఒకటి పడకుండా ఒక బెడ్ లాంటిది అరేంజ్ చేసుకొని వాళ్ళంతలో వాళ్ళే దిగారు. కొంచెం ఏదైతే మనకి ఫైర్ సేఫ్టీ రావడానికి టైం పట్టింది, ఆ లోపనే మొత్తం పూర్తిగా వ్యాపించడం అయితే జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు వ్యాపించాయి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వ్యాపిస్తున్న ఆ టైంలోనే వీళ్ళందరూ వాళ్ళ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని వీళ్ళు కిందికి దిగడం అయితే జరిగింది. ఏదైతే ఇది జరిగిందో చాలా బాధాకరమైన విషయం అనే చెప్పొచ్చు. ఒకవైపు పూర్తిగా అంటే ఆలోచించవచ్చు వాళ్ళ పరిస్థితి, చాలా మందికి ఆరోగ్యాలు కూడా బాలేవు అని. ప్రధానంగా ఈ ఓనర్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఈ ఓనర్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందండి? ఇక్కడ ఏం చేస్తుంటారు ఏంటి? లేదండి, మాకేం ఐడియా లేదు. ఇది తెలుసు అగర్వాల్స్ ఎవరో ఉన్నారంటే మేడం నాంపల్లిలో అక్కడనే బిజినెస్ చేస్తాడు. ఇక్కడికి ఒక 1 అవర్ కోసం వస్తాడు, డైలీ వస్తాడు, వచ్చి మొత్తం చూసుకొని వెళ్తుంటాడు. అంటే మీరు ఎప్పుడు అనలేరా ఇంతమంది ఏరియా ఉంటారు, ఇన్ని ఇల్లులు ఉంటాయి ఆనుకొని, ఇంత రెసిడెన్షియల్ ఏరియాలో ఇండస్ట్రీ పరంగా ఒక సోఫా కంపెనీ లాంటిది ఏర్పాటు చేసుకోవడం అని ఎప్పుడు? సోఫా కంపెనీ అనేది ఇది రీసెంట్లీ పెట్టిండు. ఇంతకు ముందుకు చైర్స్ ఉండే, అది మన అది ఉండే ఐరన్ చైర్స్ ఉండే, ఇది రీసెంట్లీ పెట్టిండు. ఎవరు గమనించలేకపోయారు? ఎవరు గమనించలేదు. మీరు ఎప్పుడు అడగలేదా? ఎప్పుడు అడగలేము మేడం, ఇక వాని ఇష్టం అని ఇక మేము కూడా ఓనర్ కాబట్టి మేము అంటామని అనుకున్నట్టున్నాం. అంటే ఒకసారి చూడొచ్చు, ఇటువంటి ఓనర్ల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎటువంటి పర్మిషన్లు లేకుండా ఒక ఇండస్ట్రియలైజేషన్ కంపెనీ లాగా ఏర్పరచుకోవడం అయితే జరుగుతుంది. పూర్తిగా కూడా ఇక్కడ క్లూస్ టీమ్స్ అయితే మనకు కెమెరాల విజువల్స్లో చూడొచ్చు. క్రైమ్ సీన్ ఆఫీసర్స్ అయితే మనతో పాటు కూడా ఉన్నారు. ఇక్కడ పూర్తిగా ఎగ్జామిన్ చేస్తున్నారు, అసలు ఎలా జరిగింది, ఫైర్ సర్క్యూట్ ఎక్కడి నుంచి మొదలైందని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక రెసిడెన్షియల్ ఏరియాలో ఇటువంటి సోఫాకి సంబంధించిన ఫ్యాక్టరీ పెట్టడం కానీ పర్మిషన్ లేకుండా ఎవరు కూడా ఇటువంటి చేయొద్దు. దీనివల్ల చాలా ఆపదలు పొంచుకొస్తాయి. ఒకవైపు రాత్రి మాత్రం ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని స్థానికులు సుమారుగా 20 నుంచి 25 మంది ప్రజలు అయితే ఆ గ్రిల్ ద్వారా అయితే బయటికి వస్తున్నారు. పూర్తిగా కూడా చాలా వేడిగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ గ్రిల్ కూడా మనం చూడొచ్చు, మొత్తం పూర్తిగా ఇంకా సెగ అయితే వస్తుంది. ఒకవైపు ఫైర్ ఇంజన్స్ వచ్చినప్పటికీ కూడా ఇది ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మనకి ఇంకా వేడిగా అయితే కనిపిస్తుంది. రాత్రి సుమారుగా ఎన్ని వరకు వచ్చాయి? రాత్రి ఎన్ని ఫైర్ ఇంజన్స్ వచ్చాయండి? నైట్ టైంలో ఎన్ని ఫైర్ ఇంజన్స్ వచ్చాయి? ఇన్ఫర్మేషన్ ఏమైనా ఎన్ని వచ్చాయి? ఫైర్ ఇంజన్స్ 10 వరకు వచ్చాయి. ఓకే, రైట్. అంటే ఇప్పుడు మనం చూడొచ్చు కూడా వీళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ వరకు రాత్రి మంటలను అదుపు చేయడానికి ఫైర్ ఇంజన్ చాలా కృషి చేసిందని కూడా తెలుస్తుంది. మనం మొత్తం మీద అయితే ఇక్కడ ఎగ్జామిన్ చేస్తున్నాం, పూర్తిగా తెలియవచ్చు. ఒకసారి అయితే విజువల్స్లో చూసే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఒకసారి చూసుకోవచ్చు కూడా, చీరలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఒక చీర వెనకాల ఒక చీర కట్టుకొని మరి ప్రజలు దిగారు అంటే వాళ్ళ పరిస్థితి ఎంత నిస్సాయితీ స్థితిలో ఉండే వాళ్ళు ఆలోచించుకోవచ్చు. అంటే ఒకరు సాయం చేసుకొని మరి వీళ్ళు దిగడం జరిగింది. ఇక్కడ ఎక్కడైతే స్థానికంగా పక్కనున్న బండ్లు కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. రాయల్ ఎన్ఫీల్డ్ బండి కూడా అక్కడ, మళ్ళీ స్కూటీ కూడా ఈ ఫైర్ ద్వారా పూర్తిగా దగ్ధం అయిపోవడం అయితే జరిగింది. ఇక్కడ అంతా ఈ ఏరియా మొత్తము ఆ ఫైర్ మనకి ఇక్కడ ఇంకా వెహికల్స్ కూడా ఇక్కడ చూడొచ్చు, పల్సర్ వెహికల్స్, బుల్లెట్, స్కూటీ ఇవన్నీ కూడా దగ్ధం అయిపోవడం జరిగింది. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా స్థానికులవా? అంటే ఎక్కడి నుంచి పొగలు వచ్చాయి ఇవంతా కూడా?
ఇవి ఎలా అంటుకున్నాయి? ఈ పూర్తిగా ఇవన్నీ ఎలా అంటుకున్నాయి అంటే ఇక్కడ కూడా మంటలు వచ్చేసాయి. ఇక సీను అనే వ్యక్తి ఈ రూమ్ లో ఉంటాడు, మేమేమో అందులో ఉంటాం. ఇక్కడ పార్క్ చేశారు కదా, ఎలా అంటుకున్నాయి ఇక్కడికి? అక్కడ నుంచి మొత్తం స్పీడ్, మొత్తం గోదామే, మొత్తం గోదామే. మనం ఇక్కడ అంతా చూడొచ్చు కూడా, ఇది పూర్తిగా కూడా గోదాంగా అనిపిస్తుంది. అంటే మనకు లోపలికి వెళ్ళడానికి అలౌ లేదు, ఎందుకంటే క్లూస్ టీమ్ ఇప్పటికే ఆధారాలు సేకరిస్తుంది కాబట్టి మనం దీంట్లో లోపలికి వెళ్ళే అవకాశాలు అసలు లేవు. మనం ఇక్కడ అంతా చూడొచ్చు కూడా, ఏదైతే షట్టర్ కనిపిస్తుంది పూర్తిగా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం గోదాంకి మెయింటైన్ చేశారు. అలా ఒక ఇండస్ట్రియల్ పూర్తిగా సెటప్ చేయడం అయితే జరిగింది. ఒక రెసిడెన్షియల్ ఏరియాలో ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటివి ఉండకూడదు. ఐదర్ పర్మిషన్లు ఉన్నప్పటికీ కూడా రెసిడెన్సీ ఏరియాలో ఒకవేళ అనుకోని పరిస్థితులు ఏమైనా జరుగుతాయని చెప్పి ఇప్పటికే అధికారులు చాలాసార్లు అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా కొంతమంది ఓనర్లు డబ్బుకి ఆశపడి ఇలాంటివి చేస్తుంటారని తెలుస్తుంది. దీనివల్ల ప్రజల ప్రాణాలు అయితే ముప్పు ఉందని అయితే చెప్పొచ్చు. ఇప్పటికే 2 ప్రాణాలు పోయినాయి. ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు చిక్కుకోవడం అయితే జరిగింది. 25 మందిని వాళ్ళంతలో వాళ్ళే కాపాడుకున్నారు. అదేవిధంగా కుటుంబానికి సంబంధించిన తండ్రి శ్రీనివాస్ మరియు కూతురు శివప్రియ కూడా 10 సంవత్సరాల శివప్రియ చనిపోవడం అయితే జరిగింది. ఒకవైపు తల్లి ఇంకా మరో కొడుకు కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వాళ్ళు పోరాడుతున్నారు అయితే తెలుస్తుంది. వాళ్ళ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందనే చెప్పొచ్చు. ఒకసారి మనం విజువల్లో చూస్తే ఇదంతా కూడా ఒకవైపు మనం ఇక్కడంతా మసి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి విండోస్ చూడండి, పూర్తిగా బిల్డింగ్ మొత్తం దద్దం అయిపోయిందంటే ఎంత భారీ ఫైర్ యాక్సిడెంటో మనం ఆలోచించవచ్చు. ఒకవైపు సామాన్లు కానీ ఇక్కడ ఉన్న బండ్లు కూడా దద్దం అయిపోయి, ఆ స్పార్క్ అనేవి కూడా బండ్ల మీద పడడం జరిగింది. పూర్తిగా అయితే దగ్ధం అయిపోయాయి. మరోవైపు కుటుంబానికి ఒకటే కుటుంబంలో 2 మృతి చెందడం, అదేవిధంగా తల్లి ఇంకా ఇంకో మరో బిడ్డ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వాళ్ళు క్రిటికల్ కండిషన్లు ఉన్నారని అయితే చెప్పొచ్చు. ఒకటే కుటుంబానికి చెందిన శ్రీనివాస్ తండ్రి మరియు కూతురు శివప్రియ అయితే క్రిటికల్గా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ స్థానికులు కూడా ఎక్స్గ్రేషా ఖచ్చితంగా ప్రభుత్వం పట్టించుకోవాలి. ఇక్కడ ఉన్న స్థానికులు ప్రభుత్వ ఆఫీసర్స్ కూడా దీని మీద రెస్పాండ్ అవ్వాలని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ ప్రాపర్టీ కూడా దద్దం అయిపోయింది, ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ విజయ్తో ప్రతిష రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.